ముందుగా ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ప్రశ్నలన్నీ పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. వీడియో చూశాక పీడిఎఫ్ను ఒక 2 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మొదలు పెడదాం. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలన్నీ 2025 ఎన్టీపీసీ CBT 1లో అడిగిన ప్రశ్నలు. 2 బ్యాంక్స్ ఉన్నాయండి, A అండ్ B అని. ఆ 2 బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి. ఫస్ట్ బ్యాంక్ ఏమో 3.5% చొప్పున ఇంట్రెస్ట్, సెకండ్ బ్యాంక్ ఏమో 6.5% చొప్పున ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. కేశవ్ అన్నవాడు 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈచ్ బ్యాంక్ అంటే ఏలో నుంచి తీసుకున్నాడు మనోడు లోను, అలాగే బీలో నుంచి తీసుకున్నాడు. డిఫరెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలి, అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్లో 2 సంవత్సరాల తర్వాత అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి. ప్రిన్సిపల్ ఎంత? 2 లక్షలు. టైం ఎంత? 2 ఇయర్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా? PT. ఇప్పుడు నాకు రేట్ కావాలి కదా. మనోడు 2 బ్యాంకుల దగ్గర నుంచి సేమ్ అమౌంట్ తీసుకున్నాడు, నన్ను డిఫరెన్స్ అడిగాడు. అంటే ఇంట్రెస్ట్ రేట్లో కూడా డిఫరెన్స్ తెస్తే అదే మన రేటు. 6.5లో నుంచి 3.5 తీయండి. రేట్ ఎంత? 3. PTR/100. 0000 క్యాన్సిల్. 3 రోజులు 6, 6 రోజుల 12, పక్కన ఒక 3 సున్నాలు ఉంటాయి. ఇదే మన ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, బిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఈ ఒక్క ఫార్ములా మీద ఎన్టీపీసీ 47 షిఫ్టుల్లో 10 షిఫ్ట్లో పైగా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫార్ములా అంత ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం సమ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట 2 ఇయర్స్కి, సింపుల్ ఇంట్రెస్ట్కి 40. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 40. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ నాకు తెలియదు కదా, రేట్ కూడా నాకు తెలియదు కదా. P ఇంటూ రేట్ ఇంటూ టైం ఎంత? 2/100. ఇటు 40లో 20 సార్లు. అప్పుడు PR ఈక్వల్ టు ఏమవుతుంది? 20 × 100, 2000. నన్ను ఏం అడిగాడు చివరిలో చూడండి అమ్మా, ప్రిన్సిపల్ అని అడిగాడు. అంటే దీని ప్రకారం రేట్ ఈక్వల్ టు ఈ P ఇటు వస్తుంది కదా, 2000/P. ఇప్పుడు ప్రాబ్లం చదువుకుంటా చేద్దాం, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. డిఫరెన్స్ దేనికి? సింపుల్కి కాంపౌండ్కి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ 40, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ 42. 2 ఇయర్స్ అనే చెప్పాడు. 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడుకోవచ్చు కదా. సో 42 - 40 ఈక్వల్ టు మళ్ళీ ప్రిన్సిపల్ ఇంటూ R²/100². ఇక్కడే P ఇంటూ R² అంటే ఇదే కదా, యాస్టీస్గా ఇక్కడ రాస్తున్నాను న్యూమరేటర్లో. 2000 × 2000 స్క్వేర్ ఉంది కదా, అంటే P కూడా P² అయిపోతుంది. కింద డినామినేటర్లో ఉన్న 100² 100 × 100 రాద్దాం. 42 - 40 అంటే 2. జాగ్రత్తగా చూడండి, ఈ Pలో ఒకసారి పోతుంది. ఈ 00 ఈ 00 కలిసి ఇక్కడ ఒక 3 సున్నాలు, ఇక్కడ ఒక 0 పోతుంది. ఈ 2లో ఒకసారి పోతుంది. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయి P ఈక్వల్ టు ఎంత మిగిలింది? 200. అదే మన ఆన్సర్. మీకు అర్థం కావడానికి ఇలా చెప్పా. మీరు ఎగ్జామినేషన్లో రఫ్గా కొట్టేయాలి. ఏమేమి స్టెప్లు వేయాలి? ఇది ఒకటి రాయాలి, ఇది ఒకటి వేయాలి. ఒక 45 సెకండ్స్లో కొట్టేసి వెళ్ళిపోవాలి. క్లారిటీగా ఉంటేనే కదా స్పీడ్ అనేది వస్తుంది. క్లారిటీ లేకపోతే స్పీడ్ అనేది ఎప్పటికీ రాదు. అందుకే నేను చాలా క్లారిటీగా చెప్పడానికి మీకు ట్రై చేస్తున్నా. పీడిఎఫ్లు ఉంటాయి టెలిగ్రామ్లో, ఇదే వీడియోకి సంబంధించింది. దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, స్పీడ్ వస్తుంది. మోహన్ ఉన్నాడంట 5,000 రూపాయలు సమ్ అంటే ప్రిన్సిపల్. వరుణ్ ఉన్నాడు 9,000 రూపాయలు సమ్ అంటే ప్రిన్సిపల్. సేమ్ రేట్ అన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ పరాణం, అది కూడా 3 సంవత్సరాల తర్వాత. వరుణ్ అనేవాడికి 480 ఎక్కువ ఉంది. మోహన్తో కంపేర్ చేస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. 480 ఎక్కువ. ఎవరిదే? వరుణ్ది. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎవరు తీసుకోవాలి? వరుణ్ తీసుకోవాలి. వరుణ్ ప్రిన్సిపల్ 9,000 ఇంటూ టైం 3 ఇయర్స్కి. సేమ్ రేట్ అన్నాడు కదా, రేట్ R అనుకుందాం. PTR/100. ఇప్పుడు అలాగే మోహన్ తీసుకుందాం. మోహన్ ప్రిన్సిపల్ ఇంటూ టైం ఎంత? ఇది కూడా 3 సంవత్సరాలు కదా, R అంటే PTR/100. వరుణ్ మోహన్ కన్నా ఎంత ఎక్కువ? 480 ఎక్కువ. అంటే మైనసే కదా మధ్యలో వచ్చేది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ కూడా చూడండి. 00000000. 9 మూలు 27, పక్కన ఒక 0, 270R. 5 మూల 15, పక్కన ఒక 0, ఇక్కడ ఒక R ఉంది కదా, 150R.
తెస్తే వచ్చేది ఎంత నాకు 120R. సో 120R ఈక్వల్ టు 480. 0 0 క్యాన్సిల్. 1248లో 4 సార్లు. అదే మన ఆన్సర్. ఈ ప్రశ్నని 2 రకాలుగా చేయొచ్చు. ముందుగా డబుల్ అయిందంటమ్మా 11 ఇయర్స్కి, డబుల్ అయింది 11 ఇయర్స్కి. అదే 4 టైమ్స్కి ఎంత అవుతుందని అడిగాడు. చూడండి, 2కి 11, 4ని 2 + 2 అని రాయొచ్చు కదా. 2కి 11 అంటే మరి 2 + 2 అంటే 11 + 11 ఎంత? 22 ఇయర్స్. వేరే లాజిక్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. తేజస్ గెట్స్ డబుల్ ది అమౌంట్ 11 ఇయర్స్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ప్రిన్సిపల్ P అనుకుందాం. డబుల్ ది అమౌంట్ అంటే అమౌంట్ 2P కదా, అంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. n అంటే టైం ఎంత? ఇక్కడ 11 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో దాన్ని నేను ఇక్కడ రాసుకున్నాను అంతే. ఇది క్యాన్సిల్. అంటే ఏమొచ్చింది నాకు? 2 = 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 11. నన్ను ఏం అడిగాడు? ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద అమౌంట్ బికమ్స్ 4 టైమ్స్. అంటే ఇప్పుడు P అనేది 4P అవుతుందంట. అంటే అమౌంట్ ఈక్వల్ టు P ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/, హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంతో టైం నాకు తెలియదు కదా, అదే కావాలి, దాన్ని X అనుకుందాం. ఇక్కడ కూడా చూడండి, P క్యాన్సిల్. అప్పుడు 4 = 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ X కదా. 2 తీసుకున్నప్పుడు 11 వచ్చిందమ్మా. 4 తీసుకున్నప్పుడు ఎంత రావాలి? 22. ఏ సమ్ అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడమ్మా, ఇన్వెస్ట్ చేశాడంట 20% సింపుల్ ఇంట్రెస్ట్లో. ఇన్వెస్ట్ చేశాక 3 సంవత్సరాలకి 8640 ఈ అమౌంట్ అయిందన్నాడు. మళ్ళీ నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఎంతైతే నేను ఇన్వెస్ట్ చేశానో అదే సమ్ని అదే రేటుతో 2 ఇయర్స్కి అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి, 20% 3 ఇయర్స్ అంటే 20 × 3 60. 100 తీసుకున్నప్పుడు 60 ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ ఈ అమౌంట్ అని మాట్లాడాడు కదా, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 160. సో ఈ అమౌంట్ అన్నాడు కాబట్టి 8640కి 160 అయితే ప్రిన్సిపల్ నాకు కావాలి కదా 100కి ఎంత? తొందరపడి క్యాలిక్యులేషన్ అయితే చేయొద్దు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వేసేద్దాం. ఇది అంటే 8640 × 100/160. సో నాకు ప్రిన్సిపల్ వచ్చింది. ఇదంతా ఏంటమ్మా? ప్రిన్సిపల్. నన్ను ఏమడిగాడు? ఇదే ప్రిన్సిపల్తో సేమ్ రేటు 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. సో ఇదే ప్రిన్సిపల్ని సేమ్ రేట్ అంట, రేటు 20%, టైం 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు బై 100. నేను ఏమేమి రాశానో చూడండి అమ్మా. PTR/100 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా రాశాను అంతే, ఇంకేం చేయలేదు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ 100 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 2 రోజులు 4, 16లో 4 సార్లు. సో 4 దీంట్లో 2160. ఇదే మన ఆన్సర్. ఈ ప్రాబ్లం ఏమీ లేదు, చాలా ఈజీ. ఒక ఫార్ములా నేర్చుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 2 ఇయర్స్ అయినప్పుడు ఫార్ములా ఏంటమ్మా? డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నా. Amit had invested same amount of some simple interest as well as compound interest 2 years. అంటే ఇదే ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సేమ్ అమౌంట్ ప్రిన్సిపల్ పెట్టాడంట మనోడు, అది కూడా 2 సంవత్సరాలకి. అయితే ఆ డిఫరెన్స్ 45. ఇదిగోండి డిఫరెన్స్ ప్లేస్లో 45 తీసుకుంటే నన్ను ఏమడిగాడు? సమ్ అడిగాడు, అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. క్వశ్చన్లో రేట్ ఇచ్చాడు చూడండి, 4%. అంటే R² అంటే 4 × 4 16/100 × 100. నన్ను ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. జాగ్రత్తగా చూడండి, 4 ఎక్కండి, ఇది 4 సార్లు, ఇది 20 సార్లు. మళ్ళీ 4 టేబుల్లో 100 20 సార్లు, 25 × 25 625 × 45 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 625 × 45 అంటే ఇదే మన ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకోవాల్సిందే పాయింట్ ఏంటి ఈ బిట్లో? ఈ ఫార్ములా మాత్రమే. ఇది చూడడానికి ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే నన్ను సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఇదేగా నాకు కావాలి. ప్రిన్సిపల్ ఉంది, రేట్ ఉంది. టైం పీరియడ్ కనుక మీరు గమనిస్తే ఫిబ్రవరి 9 నుంచి చూడండి ఏప్రిల్ 10 వరకు కావాలంట.
2024. 2024 అనేది లీప్ ఇయర్. అంటే ఫిబ్రవరి నెలలో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్ ఉంటాయి. నాకు ఫిబ్రవరి 9 నుంచి కావాలి. అంటే 29లో నుంచి ఒక 8 తీసేద్దాం. సో ఫిబ్రవరిలో 21 రోజులు ఉంటాయి. మార్చిలో ఎన్ని ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. ఏప్రిల్ 10వ తారీఖు దాకా నాకు కావాలి. అంటే 10 కలపండి, 62. సో ప్రిన్సిపల్ ఎంత? 3000 ఇచ్చాడు క్వశ్చన్లో. రేట్ 6 ఇచ్చాడు. టైం 62. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 1 ఇయర్కి వేస్తాం కదా. 62 రోజులు 1 ఇయర్ కంటే 365 బై 100 కదా. ఇక్కడ నేను ఏమని రాస్తున్నా చూడండి, PTR బై 100 రాసా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేద్దాం, అయిపోతుంది. 0000 క్యాన్సిల్. అలాగే 5 ఎక్కల్లో 36 సార్లు, ఇది 7 5 35, 5 3 15. సో నాకు ఏమొచ్చింది? 6 36 ఇంటూ 62 బై 73 కదా. ఒకసారి ఆప్షన్స్లో ఇలా 30, 32, 34 ఇలా ఎంతో కొంత వాల్యూస్ ఉంటాయి కదా. సో 73లో 36, 62 పోదు. సో నేను ఏం చేస్తానంటే 9 4 36, 73ని 72 అనుకుంటున్నా. అంటే నేను వాల్యూని ఏం చేశాను? తగ్గించాను. 18 4 72, 9 ఎక్కల్లో 18 2 సార్లు, 2 ఎక్కల్లో 62, 31. సో నాకు 31. నేను వాల్యూని ఏం చేశాను? ఇక్కడ 73 ఉండాల్సిన చోట 72 తీసుకున్నా. సో ఇక్కడ 31 ఉండాల్సిన దగ్గర ఏముండాలి? 31 కన్నా తక్కువ ఉండాలి. ఆన్సర్ 30. గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్స్ దగ్గర మీరు ఎంత సమయస్ఫూర్తి చూపిస్తే అంత తొందరగా వస్తాయి. ఇది రెగ్యులర్ బిట్టేనమ్మా. అమౌంట్ అని మాట్లాడాడు. 4% 3 years. ముందుగా 100 ప్రిన్సిపల్ తీసుకున్నాను అనుకోండి. 4% 3 అంటే 4 మూల 12. 100ని ప్రిన్సిపల్, 12ని ఇంట్రెస్ట్ అంట. కానీ ఇక్కడ అమౌంట్ అన్నాడు కదా, కలపాలి. 100 12 అంటే 112. 112 తీసుకున్నప్పుడు 840 వస్తే సమ్ అడిగాడు కదా, 100కి ఎంత? మీకు అర్థం కావడానికి చెప్పే ఇది రాయకూడదు, డైరెక్ట్గా ఇది రాసి వెళ్ళిపోవాలి. ఇక్కడే క్యాన్సిలేషన్ చేసేద్దామా మనం. 4 ఎక్కల్లో 4 రోజులు 8, 28 సార్లు. 4 ఎక్కల్లో 100, 25 సార్లు. మళ్ళీ 4 ఎక్కల్లో ఇది 7 సార్లు, ఇది 210 సార్లు. 7 ఎక్కల్లో ఇది 30 సార్లు. సో ఆన్సర్ ఏంటమ్మా? 25 ఇంటూ 3 75, పక్కన ఒక 0. నన్ను ఏమడిగాడు? రేట్ అడిగాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి. సమ్, ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. 1 year 6 months అంటే 1 year 6 months ఇచ్చాడు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సంవత్సరానికి ఎన్ని హాఫ్ ఇయర్లీ ఉంటాయి? 2 ఉంటాయి. ఈ 1 year 6 monthsని 18 నెలలు అనుకోవచ్చు కదా. 18 months. 18 monthsలో ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయమ్మా? 3గా. సో నాకు టైం పీరియడ్ కూడా వచ్చేసింది. ఏం చేయాలి? ఫస్ట్ అమౌంట్ రాయాలి. అమౌంట్ బై తర్వాత ఏం చేయాలి? ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1+ నన్ను కొనుక్కోమన్నాడు. రేట్ బై 100. టైం ఎంత వచ్చింది నాకు? 3. 1000 చూడంగానే 4 ఎక్కల్లో ఇది 250 times. 4 ఎక్కల్లో ఇది 4 4 16, తర్వాత 3, తర్వాత 4 రోజులు 8. మళ్ళీ 2 ఎక్కల్లో కొట్టేద్దాం. ఈసారి ఇది 125 సార్లు, ఇది ఎన్నిసార్లు పోతుంది? 216. ఏమాత్రం మీకు స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చినా 216, 125 చూడంగానే డైరెక్ట్గా 6/5 ఈక్వల్ టు 1+ r/100 అని రాసేయాలి. తెలియకపోతే నేను చెప్తాను చూడండి. 216 అంటే 6 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్, అంటే మొత్తం క్యూబ్. ఇక్కడ కూడా క్యూబ్ ఉంది కదా. సో ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇది ఉంటుంది. అదే నేను ఇందాక డైరెక్ట్గా వేసాను. మీరు కూడా అలా వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలో చూడండి. ఇలా 1+ r/100 ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలని మీకు చెప్పాను ఆల్రెడీ, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 6 - 5 అంటే 1/5 ఈక్వల్ టు r/100. 520 సార్లు. రేట్ ఈక్వల్ టు 20%. ఇక్కడ 40 అని ఉంది కదా. ఆప్షన్స్లో 20 అని ఉంటుంది, అలాగే 10 అని ఉంటుంది, అలాగే 30 అని కూడా ఉంటుంది. మీరు 20 చూడంగానే పెట్టి వెళ్ళకూడదు. నన్ను ఏమడిగాడో చూడాలి. అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. 20 అనేది హాఫ్ ఇయర్లీ, పర్ యానం కాబట్టి ఇంటూ 2. 20 × 2 అంటే 40%. ఫస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్లో 20% కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను డైరెక్ట్గా రాశాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. అమౌంట్ ఈక్వల్ టు P × 1+ r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ T. T అంటే టైం అని అర్థం. సో ఈ Pని ఇటు తీసుకొచ్చేస్తే అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1+ r/100
హోల్ టు ది పవర్ ఆఫ్ టీ. ఇది నేను రాయలేదు, డైరెక్ట్గా ఇది రాసేసాను. గోవింద్ ఉన్నాడమ్మా, కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు మనోడు, అది కూడా 4% చొప్పున. నన్ను ఏమడిగాడంటే వాట్ వుడ్ బి ది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు 2 yearsకి. కాకపోతే గోవింద్కి అప్పటికే కొంత ఇంట్రెస్ట్ వచ్చిందంట, అది కూడా 280.50 కాంపౌండ్ ఇంట్రెస్ట్. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 1. ఇక్కడ n అంటే టైం అని అర్థం, R అంటే రేట్ అని అర్థం. ఇదే ఫార్ములాని ఇక్కడ మనం వాడదాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ CI ఎంత ఇచ్చాడు? 280.5 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ రేట్ ఎంత? 4/100. n ప్లేస్లో 2 years -1. ఇదే కదా, జాగ్రత్తగా చూడండి. 425 సార్లు, ఒక్క 25 25 25 కోటి కలిపితే 26. 26/25 హోల్ స్క్వేర్ అంటే P ఇంటూ 26/25 హోల్ స్క్వేర్ -1. ఈ స్టెప్ రాయకూడదు, డైరెక్ట్గా మీరు రాయాలనుకున్న స్టెప్ ఏంటో చూడండి, నేను రాస్తున్నా. P ఇంటూ 26 స్క్వేర్ అంటే 676/665 -1. 25 స్క్వేర్ కాబట్టి 625 రాసా, 26 స్క్వేర్ కాబట్టి 676 రాసా. ఇలా -1 అని వచ్చినప్పుడు ఏం చేయాలి? 76లో నుంచి 20 తీయండి, 51 అంటే P ఇంటూ 51/625 వచ్చింది. ఈక్వల్ టు ఎంత? యాస్టీస్కి ఇక్కడ రాద్దాం. అంటే P ఈక్వల్ టు ఏమవుతుంది? 280.5 ఇంటూ 625/51. నన్ను ఏమడిగాడు క్వశ్చన్లో? సింపుల్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత వచ్చిందో నాకు ఇక్కడ రాసేద్దాం. 280.5 ఇంటూ 625/51 P ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే టైం వేయాలి కదా, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు క్వశ్చన్లో? PT రేట్ ఎంత? 4 PTR/100. తర్వాత క్యాన్సిలేషన్ కూడా చూడండి. 25 టేబుల్ ఇది 4 times 625 అంటే 5 సార్లు, 4 4 క్యాన్సిల్. అలా చూస్తుండండి అమ్మా. 25 రోజులు ఎంత? 50. సో 280.5 ఇంటూ 50/51 మల్టిప్లై చేస్తే ఎంత? 14025/51. ఎన్నిసార్లు పోతుంది ఎగ్జాక్ట్గా? 275 times. బిట్ అయితే కొంచెం క్యాలిక్యులేషన్ దగ్గర మీరు ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. మీరు సేఫ్ స్కోర్లోకి వెళ్ళడానికి ఇలాంటి బిట్లే చేసుకుంటూ వెళ్ళాలి ఎగ్జామినేషన్లో. ఈ బిట్లో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫార్ములా ఒకే ఒక్కటి నేర్చుకోవడం అంతే, అంతకన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. ఎలా చేయాలో ప్రాసెస్ మీకు తెలిస్తే రీజనింగ్ మీరు స్పీడ్గా చేసి ఈ బిట్లు కొంచెం ఆలస్యమైన చేయొచ్చు. అదే మీకు ఎలా చేయాలో తెలియకపోతే మీ చేతిలో టైం ఉన్నా మీరేం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి చాలు. ఈ బిట్ కూడా చూడండి, చూడడానికి ఇలా ఉంటుంది, కాకపోతే కొంచెం లెంతీయే. ఎందుకు లెంతీయో నేను చెప్తా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1 yearకి 4,80,000, అది కూడా 20% పర్ యానం. నాకు కాంపౌండెడ్ క్వార్టర్లీ కావాలి. అసలు 1 yearలో ఎన్ని క్వార్టర్లు ఉంటాయి? 4 quarters ఉంటాయి. అంటే టైం ఎంత? ఇక్కడ 1 year అని మాట్లాడాడు కాబట్టి 4 quarters ఉంటాయి కాబట్టి T ఈక్వల్ టు 4. రేట్ ఎంత ఇచ్చాడు? 20%. 20% ఏంటిది? పర్ యానం. కానీ నాకు 4 quarters ఉంటాయిగా, అందుకే బై 4. అప్పుడు రేట్ ఈక్వల్ టు 20/4 అంటే 5. ప్రాబ్లం అయిపోయింది, చేసుకుంటే వెళ్ళిపోదాం. సో ప్రిన్సిపల్ ఇంటూ 1 + R 5/100 T అంటే బై 4. ఇదేగా ఇలా చేస్తే నాకు వచ్చేది ఏంటిది? ఈ అమౌంట్. నన్ను ఏమడిగాడు? కాకపోతే ఇంట్రెస్ట్ అడిగాడు. వచ్చిన దాంట్లో నుంచి ఈ ప్రిన్సిపల్ తీసేస్తే అదే మన ఆన్సర్. చేసేద్దాం, ఏం పర్వాలేదు. 5/100 సార్లు. సో ఒక 20 20 ఇక్కడ ఒక్కొక్కటి 21/20 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 4,80,000 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ ఇలా 4 సార్లు రాసి 4 20 రాయాలి కదా. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. 4 సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు క్యాన్సల్. 2 రోజులు 4, 4 రోజులు 8, 8 రోజులు 16, 48లో 3 సార్లు. 21 క్యూబ్ ఎంత మనకు తెలుసు కదా, 9261. సో 9261 ఇంటూ 21 ఇంటూ 3 చేస్తే నాకు వచ్చేది ఏంటిదమ్మా? అమౌంట్. దీంట్లో నుంచి ఏం తీయాలని చెప్పాను మీకు స్టార్టింగ్? ప్రిన్సిపల్ ఎంత? 4,80,000. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం చూడండి. 1 1 1 1 3 3 3 మైనస్ చివరిలో 0
ఏం రావాలి? 3a రావాలి. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు వరకు మనం సింపుల్కి కాంపౌండ్కి డిఫరెన్స్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఫార్ములా చేసాం కదా, ఏమని? డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ r/100 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, సింపుల్కి కాంపౌండ్కి మళ్ళీ డిఫరెన్స్ ఈసారి 3 ఇయర్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఈక్వల్ టు p ఇంటూ r స్క్వేర్ ఇంటూ r ప్లస్ 300 బై 100 క్యూబ్. గుర్తుపెట్టుకోండి, పేపర్ అనేది మోడరేట్ దాటి పైకి వెళ్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చినాయి మొన్న NTPC CBT 1లో. సో మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తున్నా, ఈ ఫార్ములా బై హార్ట్ చేయండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఫార్ములాను కూడా తక్కువ చేసి చూడొద్దు. 2 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సమ్ చేద్దాం. when the difference between compound interest annually and the simple interest 3 years is 228, రేట్ 4% ఇచ్చాడు, ప్రిన్సిపల్ నన్ను కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటో ఇక్కడ రాస్తున్నాను చూడండి, p ఇంటూ r స్క్వేర్ ఇంటూ r ప్లస్ 300 బై 100 హోల్ క్యూబ్. ఈ ఒక్క ఫార్ములానే వాడదాం, జాగ్రత్తగా చూడండి. ప్రిన్సిపల్ నన్ను కనుక్కోమన్నాడు. సో p ఇంటూ రేట్ 4%, r స్క్వేర్ అంటే 16, 300 ప్లస్ r, 300 ప్లస్ 4 అంటే 304 బై 100 క్యూబ్ కదా, రాసేద్దాం. డిఫరెన్స్ ఈక్వల్ టు కదా, డిఫరెన్స్ అయితే ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి, 228. ఇది సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. మనం చేద్దాం. క్యాలిక్యులేషన్ చూడండి అమ్మా, 4 ఎక్కల 16 4 సార్లు, ఇది 5 4 20, 7 4 28. సో అప్పుడు ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, p ఈక్వల్ టు 57, పక్కన ఒక ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 4 6 సున్నాలు బై 4 ఇంటూ 304. ఇక్కడ వరకు చేశాక ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ ఈ 00 వరకు చూడండి. 4 ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 4 ఎక్కం 14 25. అంటే నాకేమొచ్చింది? 14 25 ఇంటూ ఒక 4 సున్నాలు ఉన్నాయి బై 304. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4 ఉంది, చివరిలో 2 జీరోస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా 4లో ఎప్పుడు 2 జీరోస్ వస్తాయమ్మా? లాస్ట్ డిజిట్ 5 ఉండాలి. ఇదే మీ ఆన్సర్. లేదు నేను చెప్పేది మీకు నచ్చలా, ఇక్కడ 25 మల్టిపుల్ లేదు, పైన 25 మల్టిపుల్ ఉంది, ఇదే మీ ఆన్సర్. లేదు 304లో 5 మల్టిపుల్ లేదు, న్యూమరేటర్లో 5 మల్టిపుల్ ఉంది, 5 మల్టిపులే మీ ఆన్సర్. అంటే మీకు ఆప్షన్స్ కూడా చేసేటప్పుడు ఒకటి ఫెయిల్ అయ్యి 2 ఒకేలా వస్తే ఇంకొక పాసిబిలిటీ ఉందని నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. మీకు తెలిసిన పాయింట్ని మళ్ళీ మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. ఈ ప్రాబ్లం ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా చూడండి. 1 year 6 months అన్నాడు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. 1 year 6 months అంటే 18 months. 18 monthsలో ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి? 3 ఉంటాయి. సో నాకు టైం వచ్చేసింది. క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చాడు చూడండి, నన్ను రేట్ కనుక్కోమన్నాడు. అలాగే సమ్ ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. ఏం చేయాలి? ఫస్ట్ అమౌంట్ రాసుకోవాలి కదా, అమౌంట్ బై ఈక్వల్ టు 1 ప్లస్ రేట్ నాకు తెలీదు r/100, టైం ఎంత? 3. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? జాగ్రత్తగా చూడండి. 15625 అంటే 25 క్యూబే కదా, ఇక్కడ చివరిలో 3 ఉంది, ఖచ్చితంగా ఇది 27 అవుతుంది. సో 27/25 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ క్యూబ్. స్క్వేర్స్ ఒక 40 వరకు, క్యూబ్స్ ఒక 30 వరకు చదువుకొని వెళ్ళండి అని చెప్పా మీకు, చాలాసార్లు చెప్పా. అది చదువుకుంటే ఇక్కడ బిట్టు పడుతుంది, లేదంటే మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్గానే మనం 27/25 అని రాయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పా ఇందాకటి నుంచి, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ 27/25 ఉంది. అప్పుడు ఏం చేయాలి? 27లో నుంచి 25 తీయండి, 2/25 ఈక్వల్ టు ఇంకా r/100 ఉంటుంది. 25 వందలో 4 సార్లు అంటే r ఈక్వల్ టు 4 రోజులు 8. ఇక్కడ ఆప్షన్స్లో 16%తో పాటు 8% కూడా ఉంటుంది, దాంతోపాటు 24% ఉంటుంది. కొంచెం ఏమన్నా పేపర్ లాజికల్గా ఉంటే నన్ను అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా 8 రాగానే 8 పెట్టి వెళ్ళిపోకూడదు. ఏమడిగాడు నన్ను? అట్ వాట్ రేట్ ఇంట్రెస్ట్ పర్ యానం. హాఫ్ ఇయర్లీకి 8 అమ్మా, సంవత్సరానికి ఇంటూ 2 చేయాలి, 8 రోజుల 16. అదే మన ఆన్సర్. ఈ ప్రశ్న డైరెక్ట్గా చేద్దామా మనం. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ కాంపౌండ్ 2 years అన్నాడు. ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ r/100 హోల్ స్క్వేరే కదా. క్వశ్చన్లో
డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 797. నన్ను ఏం కనుక్కోమన్నాడు? సమ్ అంటే ప్రిన్సిపల్ నాకు కావాలి. రేట్ ఎంత ఇచ్చాడు? 16%, అంటే 256 బై 100ని కూడా స్క్వేర్ చేయాలి కదా, 100 × 100. ఇది సాల్వ్ చేస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. మనం చేసేద్దాం. 4 టేబుల్లో 256, 6 × 4 = 24, 4 × 4 = 16, ఇది 25 సార్లు. మళ్ళీ ఇది 4 టేబుల్లో 16 సార్లు, ఇది 25 సార్లు. అంటే ప్రిన్సిపల్ ఈక్వల్ టు 797 × 25 × 25, 625/16 వచ్చింది నాకు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తాను, ఇక్కడ 797 అని ఉంది కదా, ఈ 16లో పోదు. సో ఆన్సర్ ఖచ్చితంగా ఎంతో కొంత పాయింట్స్లో వస్తుంది. ఈ 797 నేను కాసేపు 800 అనుకుందామా. 16 800లో 50 సార్లు పోతుంది. 625 × 50 అంటే ఎంత? 31250. సో 797 ఉండాల్సిన దగ్గర నేను 800 తీసుకున్నా, అంటే 3 ఎక్కువ తీసుకున్నా, నాకు ఇంత వచ్చింది. సో నాకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఎక్కువ తీసుకున్నా కాబట్టి దీనికన్నా తక్కువ ఉంటుంది. అంటే 31250 కన్నా తక్కువగా ఏది ఉంటే ఆప్షన్స్లో అదే పెట్టి వెళ్ళిపోవాలి. అదే ఈ ఆన్సర్. ఈ ప్రశ్న చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రిషి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి. మనోడు ఆ డబ్బుల్ని డివైడ్ చేశాడు అతని కొడుకుల కోసం. ఒకటి పేరు షాను, ఇంకొకటి పేరు పీయూష్. ఇద్దరికి 8% చొప్పున ఇచ్చాడు, అది కూడా కాంపౌండ్లో. కాకపోతే మనోడు ఏం చేశాడంటే షాను పీయూష్కి సేమ్ అమౌంట్ అయిందంటే ఇప్పుడు ఆఫ్టర్ 19-20 ఇయర్స్ తర్వాత రిషి అనేవాడు షాన్కి ఎంత అమౌంట్ ఇచ్చాడని మాట్లాడాడు. షాను పీయూష్, షాన్కి ఎక్స్ ఇస్తే పీయూష్కి ఎంత ఇవ్వాలి? మొత్తం 16 12 కదా, అంటే 16 12 - x. ఇవి ఒక్కటి తెలిస్తే చాలు, ప్రాబ్లం అయిపోయింది. చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రిన్సిపల్, ఇప్పుడు నేను షాన్ది మాట్లాడుతున్నా. ప్రిన్సిపల్ ఇంటూ 1 + రేట్ ఎంత? 8. క్వశ్చన్లో ఇచ్చాడు కదా 8/100. ఎన్ని సంవత్సరాలకి షాన్ అనేవాడు? 19. సేమ్ అమౌంట్ అన్నాడు కదా, ఈక్వల్ టు పీయూష్ అమౌంట్ ఎంత? 1612 - x. ప్రిన్సిపల్ ఇంటూ 1 + రేట్ ఎంత? ఇద్దరికి సేమ్ రేటే కదా, 8/100. ఎన్ని సంవత్సరాలకి పీయూష్? 20 ఇయర్స్కి. జాగ్రత్తగా చూడండి నేను ఏం చేస్తున్నాను. ఈ 1 + 8/100 ఉంది కదా, ఇదేమవుద్ది? 108/100. అంటే దాన్ని ఏమన్నా చదవచ్చు? 1.08. సో x ఇంటూ 1.08 19 ఈక్వల్ టు 1612 - x ఇంటూ 1.08 20 ఉంది కదా, 20 ఇలాగే రాస్తున్నాం. ఇక్కడ ఏముందో చూడండి అమ్మా, హోల్ టు ది పవర్ ఆఫ్ 20. ఇక్కడ ఏముందో చూడండి అమ్మా, హోల్ టు ది పవర్ ఆఫ్ 19. అంటే ఒకటి మిగులుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఒకటి ఉంటుంది. సో x ఈక్వల్ టు 16 12 - x ఇంటూ 1.08. ప్రాబ్లం అయిపోయింది. -x ఇంటూ 1.08, ఇక్కడ ఒక +x ఉంది, అంటే ఏమవుతుంది? 2.08x ఈక్వల్ టు 16 12 ఇంటూ 1.08. ఇది ఇక్కడ తీసేసి ఇక్కడ రాయొచ్చు కదా, 2.08. పాయింట్లు కూడా ఎలిమినేట్ అయిపోతాయి, ఎందుకంటే న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 ఉన్నాయి పాయింట్స్ తర్వాత డిజిట్స్. సో ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనం చేసేద్దాం. 4 ఎక్కంలో 5 సార్లు 2 సార్లు, 4 ఎక్కంలో 108 27 సార్లు. మళ్ళీ 4 ఎక్కంలో 52 13 సార్లు, 16 12 అంటే 403. ఇక్కడ రాస్తున్నా 403 × 27/13 వచ్చింది నాకు. 13 మూల 39 ఒక్కసారి, 31 × 27 ఎంత? 837. బిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మోడరేట్కి దగ్గరలో ఉన్న బిట్. మీరు రాయబోయే ఎన్టీపీసీ CBT 2కి, రైల్వే అండర్ గ్రాడ్యుయేట్కి, రైల్వే నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్కైనా, ఈవెన్ గ్రూప్ డీకి కూడా పేపర్ ఏమన్నా టఫ్గా ఉంటే పడే క్వశ్చన్స్ ఇవే. ఈ బిట్ చూడండి అమ్మా, కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఒక బ్యాంక్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడమ్మా 7.8 అని. అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అంట. క్యాలిక్యులేటెడ్ అని హాఫ్ ఇయర్లీ మనకు కావాలి. కాకపోతే మనోడు ఇంత డిపాజిట్ చేశాడు. ఒకటేమో January 1, ఒకటేమో July 1 ఇన్ ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ హీ గెయిన్డ్ ద 2 ways. ఈ January 1న పెడతారు చూసారా, అమౌంట్ డబ్బులు పెడతాడు బ్యాంకులో. మనోడికి హాఫ్ ఇయర్లీ అంటే ఇది 2 సార్లు చేయాలి. July 1న చేయాల్సింది ఒకసారి. చేద్దాం. ఒక సంవత్సరంలో 2 times ఉంటాయి కదమ్మా హాఫ్ ఇయర్లీ అంటే. అందుకే January 1 దగ్గర చేయాల్సినోడి 2, July 1న మళ్ళీ అమౌంట్ పెడతాడు కదా, మనోడికి ఒకసారి చేస్తే సరిపోతుంది. బిట్ నేను చేస్తూ ఉంటా, మీకే అర్థమవుద్ది. ఎంత డిపాజిట్ చేస్తున్నాడు? 99. ఫస్ట్ 2 yearsది రాద్దాం.
ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ రేట్ ఎంత 7.8. నాకు హాఫ్ ఇయర్లీ అన్నాడు కదా, బై 2 చేద్దాం. అంటే ఎంత 3.9. 1 ప్లస్ ఆర్ బై 100. ఫస్ట్ మనం చేయాల్సింది హాఫ్ ఇయర్లీ కదా, జనవరి 1 తీసుకుంటే అంటే సంవత్సరం అంతా 2 సార్లు ఉంటాయి, 2 హాఫ్ ఇయర్లీ కాబట్టి 3.9 బై 100 అంటే దీన్ని నేను ఏమని రాస్తానంటే ఇక్కడ 39/1000 అని రాయొచ్చు కదా. తర్వాత ఏమవుతుందో చూడండి, 1000కి 39 కలిపితే 1039/1000 ఇంటూ 9920 కదా. ఈ మొత్తాన్ని ఏమని రాయొచ్చు, బ్రాకెట్లో ఉన్నదాన్ని 1.039. ఇక్కడే ఉంటుంది అసలైన ట్విస్ట్ అంతా. సో నేను 2 సంవత్సరాలకు తీసుకున్నప్పుడు నాకు ఏమొచ్చిందో చూడండి, 9920 ఇంటూ 1.039 హోల్ స్క్వేర్. ఇప్పుడు అలాగే ఒక హాఫ్ ఇయర్లీ ఉద్దేశం కదా, జూలై 1 అది చేద్దాం. 9920 ఇంటూ 1 ప్లస్ మళ్ళీ 3.9/100. ఇక్కడ 1 ఉంటుంది ఈసారి, జూలై నుంచి చేస్తున్నాం కదా, అంటే ఒక 6 నెలలు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది 9920 ఇంటూ ఈ మొత్తాన్ని ఏమని చెప్పాను అక్కడ 1.039 అని చెప్పాను కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటిది, అమౌంట్, టోటల్ అమౌంట్. సో రెండిట్లో కామన్గా ఏముంది 9920 ఉంది, పక్కకు తీసేద్దాం. ఇక్కడ ఏమవుతుంది 1.039 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1.0795. ఇక్కడ ఎంత ఉంది ఒక 1.039 కలిపేద్దాం. 5, 8, 11, 2. సో 9920 ఇంటూ 2.1185 వచ్చింది నాకు. ఇదంతా అమౌంట్. సో నాకు అమౌంట్ వచ్చింది, దాంట్లో నుంచి ప్రిన్సిపల్ చేస్తే నాకు కావాల్సిన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. ప్రిన్సిపల్ కూడా 9920ని తీయాలి కదా, తీద్దాం. కాకపోతే 2 సార్లు ఇన్వెస్ట్ చేసాం కదా, ఇంటూ 2. ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ 9920 ఉంది, ఇక్కడ 9920 ఉంది. 9920 కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది 2.1185 మైనస్ 2. 2.1185 మైనస్ 2 తీస్తే వచ్చేదంతా నాకు 0.1185 ఇంటూ 9920. సాల్వ్ చేస్తే నాకు 1175.73 వస్తుంది. అదే మన ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, పేపర్ అనేది ఎక్స్ట్రీమ్ డిఫికల్టీకి దగ్గరలో ఉంటే ఈ బిట్టు పడుద్ది. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, అప్డేటెడ్ మోడల్. టెలిగ్రామ్లో PDF ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.